ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులరా, జెట్ అట్లాంటాలో రేపు మార్చి 1వ తారీఖు నుంచి శ్రీరామనవమి పర్యంతం ఒక మండల దీక్షగా అద్భుతమైన కార్యక్రమాన్ని వీటి సేవ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని మండలం రోజులు, పెద్ద దీక్ష ఏం కాదు, ప్రతిరోజు శ్రీరామ నామాన్ని చెప్తూ శ్రీరామ 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 అంటూ ధాన్యపు గింజల్ని పక్కన పెట్టడం, ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇలా 40 రోజులు ఎన్ని ధాన్యపు గింజలు ఏరితే అంత శ్రద్ధతో ప్రేమతో ఏరిన ఆ బియ్యాన్ని మనకి శ్రీరామనవమి అయిన తర్వాత 12వ తారీఖు నాడు మన వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ రోజు రామపాదుకా పట్టాభిషేకం, శ్రీరామ కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. ఆ రోజు ప్రసాదంగా తయారు చేసి రామునికి నివేదన చేసి అందరికీ పంచుతారు. అంతేకాదు ప్రతిరోజు కాసేపు మన అరచేతిలో మణికట్టు దగ్గర శ్రీరామ నామ లేఖనం చేద్దాం. సహజంగా రామనామం రాసినవి ఎక్కడో ఒక స్తూపాల్లో వేస్తూ ఉంటారు. మన శరీరం కూడా ఒక స్తూపమే. ఇది మంత్రమయం కావాలి. మంత్రమయం అయితే మనకి ఒక అద్భుతమైన ఎనర్జీ పెరుగుతుంది. అటువంటి ఎనర్జీని పెంచుకుంటూ మనలో పాజిటివ్ ఎనర్జీని చక్కగా జనరేట్ చేసుకుని మంచి కార్యక్రమాలు చేయగలిగే శక్తిని మీరంతా పొందాలి. ఆరోగ్యవంతులు అవ్వాలి, ధీమంతులు అవ్వాలి, సంపన్నులు కావాలి అని మన ఆచార్యుల మంగళాశాసనంతో జెట్ అట్లాంటా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం. తప్పకుండా మీరంతా మండల దీక్షగా చేసుకుని ఏప్రిల్ 12వ తారీఖు జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో రామపాదుకా కార్యక్రమంలో మీరంతా పాల్గొంటారని భావిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ.